లెక్క పెట్టండి టీచర్ ఒకసారి. నేను లెక్క పెట్టు. 1 2 3 4. మీ కూతుర్ని పట్టినాం మేము. ఎందుకు పెట్టిరు? మళ్ళీ ఎందుకు వేస్తురే మళ్ళా మార్నింగ్ నుంచి ఏం తినలేదా టీచర్? ఎందుకో చేతులు వణుకుతున్నాయి. ఇక్కడ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ తీస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలా ముగ్గేయడం నేర్చుకున్నట్టుంది పాప. హాయ్ సమీక్ష. సమీక్ష హాయ్ చెప్పి ఇక్కడ మోహన్ చూసి చెప్పు. రైట్ ఓకే. ఇక్కడ చూడండి సరే బాబు. బాబు ఏం చేస్తున్నావు బాబు? బాబు ఏం చేస్తున్నావు బాబు? పసుపు చల్లారు, తర్వాత కారం చల్లారు, తర్వాత మిరియాల పొడి చల్లినట్టున్నారు. మిరపకాయలు అవి మిరపకాయల దంచేసేసారా ఏంటి? పచ్చికారం. అది పసుపు, ఇది కారం. ఇద్దరు కూతురు చూస్తున్నారు. మా మమ్మీ మాకు ప్రైజ్ తెచ్చిచ్చేటట్టుందా లేదా? మేమేమో హోంవర్క్ రాకపోతే తిడతారు కానీ ఇప్పుడు చూడు మమ్మీ ఎట్లా చేస్తుంది అన్నట్టు వాళ్ళు కూడా అనుకుంటున్నారా? ఇప్పుడు మీరు యాపిల్ కంపల్సరీ ఏదో మిరాకిల్ చూడబోతున్నాం అక్కడ. హౌ కదా. అయినా సరే మాట్లాడద్దు. ఎగ్జామ్ హాల్ ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడద్దు. ఇంకోటి ఒకే ఎగ్జామ్ పేపర్ ని ఇద్దరు రాయద్దు కదా. యాక్చువల్లీ పాటే పాట మీద చాలా ట్రై చేస్తున్నాడు ఏదో కళాఖండం గీయడానికి. ఇక్కడ ఫోకస్ ఇయర్. మగ్గు వచ్చింది. కింద నిప్పు పెట్టలేదు కానీ పాలు పొంగేటట్టు కనిపిస్తుంది. అసలు త్వరలో పెట్టబోతున్నారు. అదే వడ్డానం లేదు అక్కడ మిస్ అవుతున్నట్టుంది. అన్నీ వస్తాయా? ఓకే. అదే చెప్తున్నా కదా ఇక్కడ ఏదో అద్భుతం జరగబోతుంది. మనం చూస్తున్నాం అక్కడ కంపల్సరీగా. కానీ నిప్పు వెలగట్లేదు ఇక్కడ. యాక్చువల్లీ ఇప్పుడిప్పుడే పొంగుతున్నట్టున్నాయి. జెట్ స్పీడ్ లో చేతులు ఓకే రైట్. 4 బాయ్స్ వెనక్కి అమ్మాయి ఎవరు?
తాటి చెట్టు పక్కన కుండ కళ్ళు పొంగుతుంది. ఇది సంక్రాంతి అండి, బోనాలు కాదు ఇది. హెల్ప్ చేయొచ్చు. మమ్మీ చాలా చిన్న కూతురుంది, అది చాలా చిన్న కూతురుంది. అది కాదు సార్, ఇది తాటి చెట్టు పక్కన కళ్ళుకుండా. ఇప్పుడిప్పుడే ఓకే. ఫస్ట్ మీరు చెట్టు గీసాకనే కళ్ళు వస్తుంది కదా, ఫస్ట్ చెట్టు గీసాక చెరుక. ఓకే సారీ. బోనాలు ఫెస్టివల్ లో గీయాల్సిన ముగ్గుని ఈ రోజు గీస్తున్నారు. పర్లేదులే మమ్మీ. ఒక్కొక్కరిని అడిగి తెలుసుకుందాం వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో. ఓకే, ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. చెప్పండి మేడం, మామూలుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీ అవుతుందండి. అంటే ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా ఇలా? కాలేజ్ లో, స్కూల్లో అట్లా చేసాము. ఇప్పుడు పిల్లలు అయిన తర్వాత ఇప్పుడే ఫస్ట్. ఓకే, అంటే కాలేజ్లో స్టార్ట్ చేశారా? అంటే చేశారంట, కాలేజ్ హై స్కూల్లో చేశారు. అంటే చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఇక్కడ పార్టిసిపేట్ చేశారంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇంకొక పేరెంట్ని అడిగి తెలుసుకున్నాం. మీరు చెప్పండి మేడం. మేము హ్యాపీ ఫీల్ అవుతున్నాం. హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకా అంటే వేరే లైక్ హ్యాపీ కాకుండా ఏదైనా కొత్తగా అనిపిస్తుందా, లేకపోతే వేరేలాగా ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే హ్యాపీగా అయితే అందరు ఫీల్ అవుతున్నారు, మీకు ఎలా కొత్తగా ఏమైనా అనిపిస్తుంది? కొత్తగా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు విన్ అవుతారని అనుకుంటున్నారా ఈ పోటీలో? ఏమో చెప్పలేము, చెప్పలేరంట. సో కాన్ఫిడెంట్గా ఉండండి, చెప్పొచ్చు చెప్పకపోవచ్చు, మీరు కూడా విన్ అవ్వచ్చు. ఇంకొక పేరెంట్ దగ్గర రావదాం. పేరెంట్ కమ్ టీచర్ ఇక్కడ, ప్రవాళిక టీచర్. యాజ్ ఎ టీచర్గా, యాజ్ ఎ పేరెంట్గా మీరు ఈ పోటీలో పాల్గొన్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్, ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం. ఇప్పుడు ఈ ముగ్గులు వేసేటప్పుడు మిస్టేక్స్ ఏమైనా చేశారా మీరు? ఎందుకు సార్, చాలా మిస్టేక్స్. మామూలుగా చాలా మిస్టేక్ చేశారా? సో ఇప్పుడు మీరు స్టూడెంట్ పొజిషన్లోకి వెళ్ళిపోయారు మీరు. సరే, ఇక్కడ యాక్చువల్లీ ప్రవళిక టీచర్ వాళ్ళ పిల్లలకి హోంవర్క్ లో హెల్ప్ చేస్తుంది. సో పిల్లలు ఏం చేస్తున్నారంటే ముగ్గులో హెల్ప్ చేస్తున్నారు. సో చెల్లుకు చెల్లి అయిపోయింది, మీ రుణం తీర్చేసుకున్నారు మీ పిల్లలు. ఇంకొక పేరెంట్ దగ్గరకు చెప్పండి మేడం. ఇలా వేయడం చాలా హ్యాపీగా ఉంది నాకు. ఫస్ట్ టైం వేస్తున్నాను కీర్తన స్కూల్ కోసం. ఓకే, మామూలుగా మీరు డైలీ అంటే ఇంటి దగ్గర యూజువల్గా వేస్తుంటారు కదా ముగ్గులు, కానీ ఇలా వేసారా? నార్మల్గా చాక్ పీస్తో ఇప్పట్లో మనం చాక్ పీస్ ఎక్కువ వాడుతున్నాం కదా, సో అలా వాడారు కలర్స్ తోటే? ఓకే, సో యాజ్ ఏ ఇట్రా కమ్ హియర్. సో మీ మమ్మీ ఇక్కడ ముగ్గేసింది కదా, ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా హోంవర్క్ చేస్తే మీ మమ్మీ ఏమన్నా అందా నిన్ను? నువ్వు హోంవర్క్ చేయడం లేకపోతే మార్క్స్ తక్కువ వస్తే నేను ఏమన్నా అందా మమ్మీ? ఇప్పుడు మమ్మీ బాగా వేసిందా ముగ్గు? బాగా వేసిందా? బాగా, చాలా బాగా. ఓకే, ఇప్పుడు నువ్వు రీమార్క్స్ ఏమి ఇవ్వాలనుకోవట్లేదా నువ్వు? ఎందుకు? నువ్వు చదవకపోతే మమ్మీ అన్నారు కదా, ఇప్పుడు ఏదో ఒక వంక పెట్టి అక్కడ. నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నా. నువ్వు కూడా పార్టిసిపేట్ చేస్తున్నావా? సో ఆమె పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి ఆమె వర్క్ ఫుల్ఫిల్ అవ్వాలంటే కంప్లీట్ అవ్వనట్టు, అంటే కంప్లైంట్స్ ఏం లేవన్నట్టు చేస్తున్నావా? సో ఇప్పుడు చెప్పు, మీ మమ్మీ ఫస్ట్ ప్రైజ్ కొడుతుందంటావా? ఐ డోంట్ నో సార్. యూ డోంట్ నో. ఇప్పుడు నీ మీద మీ మమ్మీ కాన్ఫిడెంట్ ఉందా? నువ్వు బాగా చదువుతాను కాన్ఫిడెంట్ ఉందా మీ మమ్మీకి? సో అలాప్పుడు నీకు ఉండాలి కదా, మీ మమ్మీ విన్ అవుతుంది. అదే అంటున్నా, మీ మమ్మీ ఇప్పుడు ఇక్కడ ఇంతమందిలో మీ మమ్మీ ప్రైజ్ కొడుతుందని అనుకుంటున్నావా? లైక్ కెన్ షీ విన్ ద ఫస్ట్ ప్రైజ్? వై తెలీదా? సరే, ఆమె కన్ఫ్యూజ్ అవుతుంది. ఇంకొక పేరెంట్ దగ్గరకు వద్దాం. పవన్, కెమెరామెన్ పవన్తో మహేష్ సార్. కీర్తిక వాళ్ళ మమ్మీతో మాట్లాడదాము. మైక్ అంతవరకు పోవట్లేదు, సో కీర్తిక వాళ్ళ మమ్మీ దగ్గరికే నేను పోతా. సో చెప్పండి అమ్మా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది. ఓకే, మీరు మామూలుగా లైక్ ఇంట్లో డైలీ వేస్తున్నట్టే కదా? సో ఇలాంటి డిజైన్ అయినా లేకపోతే వేరే టైప్ డిజైన్ చేస్తారు? సో నేను రాగానే అబ్జర్వ్ చేసింది ఏంటంటే అందరిలో స్టార్ట్ చేసింది ఎండింగ్కి, అంటే మొత్తానికి ఎండింగ్ పొజిషన్కి వచ్చిందో మీ ముగ్గు నాకు తెలిసి. సో చాలా ఫాస్ట్ అనుకుంటా. సో నేను ఒకటి అడగాలనుకుంటున్నా, ఇప్పుడు కీర్తికి వచ్చా ఈ ముగ్గు? సో ఆమె హెల్ప్ చేసింది ఇప్పుడు మీకు?
సో కీర్తిక చెప్పు, ఇప్పుడు నిజం మాట్లాడుకుందాం. నువ్వు హెల్ప్ చేస్తావా మమ్మీకి? ఏ ముగ్గుల్లో? ఇవేనా? అన్ని సార్, అన్ని టైప్స్. సో ఈమె నేను ఉన్నాను కాబట్టి అబద్ధం చెప్తున్నా. నాకు తెలిసి 8 o'clock నిద్ర లేచి డైరెక్ట్ స్కూల్కి వచ్చేస్తుంది. డైలీ మార్నింగ్ క్లాస్కి రావట్లేదు నువ్వు, అది గుర్తుపెట్టుకో. అర్చన దగ్గరకు వద్దాము. అర్చన వాళ్ళ మమ్మీ కూడా ముగ్గేస్తుంది. ఓకే పిన్ని. సో అర్చన, నువ్వెలా ఫీల్ అవుతున్నావు మీ మమ్మీ ముగ్గేస్తున్నాను? సారీ పిన్ని, చెప్పు, ఇక్కడైనా మాట్లాడు. హలో సరే, ఏమని అడుగుదాం? నిత్యాన్ని అడుగుదాం. నిత్య నువ్వు చెప్పు. మాటలు లేవు సార్, మా పిన్ని వేసే ముగ్గులను చూసి నా మాటలు అయిపోయాయని చెప్పు. ఇది కట్ చేసుకో, ఇప్పుడు మాట్లాడుతుందన్న, సరేనా? చెప్పు. హ్యాపీగా ఉందా? అది ఏమనిపిస్తుంది ఆ ముగ్గు చూస్తుంటే నీకు? మమ్మీ మార్నింగ్ వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ నింపాలంటే నాకు 4 కడవలు కావాలి. సో అవి అవేనా కావా? ఏమనుకుంటున్నావు వాటిని చూసి? సరే, పిన్ని విన్ అవుతుందా? విన్ అయితే నీకేం కావాలనుకుంటున్నావు? చాక్లెట్. నీకు చాక్లెట్ కావాలా? విన్ అయింది ఎవరు? పిన్ని విన్ అయితే నీకు చాక్లెట్ ఎందుకు? నీకు చాక్లెట్ కావాలా? ఆ చాక్లెట్ నీకు ఇవ్వాలా పిన్నికి ఇవ్వాలా? పిన్నికేనా? తర్వాత నువ్వు లాక్కుంటావు. సరే, ఇంకొక పేరెంట్ దగ్గరకు వద్దాం. చాలా మంది పేరెంట్స్ ఉన్నారు. టైం ఉందా పవన్? ఓకే. టౌన్ నుంచి, అంటే అక్కడ టైం లేనందువల్ల ఇక్కడ వచ్చినట్టున్నారు. సో అక్కడ నేను అటు నుంచి వస్తాను. ఎటు నుంచి రావాలరా? నన్ను బుక్ చేశారుగా, బాగానే. చెప్పండి మేడం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు అంటారు. ఆ ఆన్సర్ తప్ప వేరే ఆన్సర్ చెప్పండి. ఆ ఆన్సర్కి అయిపోయింది వ్యాలిడిటీ. అవునా సార్? మామూలుగా సంక్రాంతి సందర్భంగా మామూలుగా ఇంక ఫస్ట్ టైం సార్ నేను ముగ్గులు వేయడము. కాకపోతే ఏంటంటే కావాలని వేద్దామని. ఓకే, ఇప్పుడు మీరు అంటే మామూలుగా ఈ స్కూల్ వాళ్ళే కండక్ట్ చేస్తున్నారా, వేరే స్కూల్ వాళ్ళు కూడా కండక్ట్ చేస్తున్నారా అనిపించింది? స్కూల్ వాళ్ళే సార్. ఓకే, అంటే సో మేనేజ్మెంట్ మీకు సపోర్ట్ చేస్తుంది అన్నట్టేనా? అయ్యి ఏం లేదు సార్, ఇది నన్ను అడగమని లేదు, నేనే అడుగుతున్నా. మామూలుగా మొత్తం వేసాను సార్. మామూలుగా సార్ హెల్పింగ్ అనగానే బార్డర్ లేదు సార్. ఓకే అండి, ఓకే. కలర్స్ నేనే వేసాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకొక పేరెంట్ దగ్గరకు వద్దాము. ఇదే సార్, ఇక్కడ హ్యాపీ పొంగల్ అని కూడా రాసేసారు. ఎవరు? నువ్వేనా ఆయుషి రాసింది? ఆయుషి? ఓకే, ఆయుష్ సపరేట్గా మా మమ్మీ తోటి నాకెందుకు అన్నట్టు ఆమె పోటీ ఆమెనే సపరేట్గా ఎంచుకుంది. సరే చెప్పండి అమ్మా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా హ్యాపీగా ఉందా? సో స్కూల్ లైఫ్ లో పార్టిసిపేట్ చేసాము, మళ్ళీ ఇప్పుడు చేసాం. ఓకే, స్కూల్ లైఫ్ తర్వాత మళ్ళీ ఒక కాంపిటీషన్ లో పాల్గొన్నట్టు ఫీల్ అవుతున్నారు. సో మీరు విన్ అవుతారు అనుకుంటున్నారా? ఎక్స్పెక్ట్ చేయలేము, ఎవరి మీద వాళ్ళకి హోప్ ఉండాలి కదా. ఓకే, హోప్ ఉంది. సో కాన్ఫిడెంట్గా ఉన్నారు అన్నట్టు విన్ అవుతారని. సో మే ద బెస్ట్ విన్. సో ఇక్కడ వాళ్ళ కూతురు కూడా వేస్తుంది ఇక్కడనే. ఏంటది ఆయుషి? వాట్ ఈస్ దట్? ముగ్గు నేల మీద ఏమన్నారు? మొహం మీద కాదు, చూసుకో ఒకసారి ఫేస్. సో అక్కడ ఫేస్ అంటుకుందా? చాలా అంటుకుంది. సో ఎలా ఫీల్ అవుతున్నావు ఆయుషి? ముగ్గు వేసావు కదా, ఇలానే హోంవర్క్ చేసావా డైలీ? సరే, ఓకే. నెక్స్ట్ పేరెంట్ కమ్ టీచర్. అప్పటి నుంచి హ్యాండ్ షేక్ అవుతున్నా, షేక్ ఆడి ఇచ్చింది ముగ్గును మాత్రం. పావని టీచర్, కొంచెం బ్రేక్ తీసుకోండి, అలసిపోయారు చాలా. చెప్పండి టీచర్, మీరు ఈ ముగ్గేశారు కదా, ఈ ముగ్గు నుంచి మీరు ఏం నేర్చుకున్నారు చెప్పండి. రంగులేయడం నేర్చుకున్నా సార్ ఫస్ట్ ముగ్గుకి. ఓకే, ముగ్గుకి రంగులేయడం నేర్చుకున్నారు. ఓకే. సంక్రాంతి అంటే భోగి మంటలు, భోగి కొండలు, గాలిపటాలు, హరిదాసు, గంగిరెద్దులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఓకే, అవన్నీ ఈ ముగ్గులో చూపిస్తున్నారు మీరు. అక్కడ మాత్రం మంట కనిపిస్తలేదు నాకు. ఓకే ఓకే ఓకే, ఆ పవన్ ఇక్కడ యాక్చువల్లీ ఆరెంజ్ కలర్లో ఉండాలి,
చెప్పున్నాయా సారీ. ఆరెంజ్ కలర్లో ఉండాలి, ఎల్లో కలర్ నాకు తెలిసి బ్రష్ చేయలేదు అనుకుంటా కట్టును. నెక్స్ట్ ఇంకొక పేరెంట్ దగ్గరకు వద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మదన్ సార్ ఈ పోటీ పెట్టినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇంట్లో పేరెంట్స్ అసలు ఎవరు తీసుకెళ్ళరు ఎక్కడికి వెళ్ళడానికి, మాకు ఫీల్ అవ్వదు. కానీ ఈ పని బాగా చేశారు మేడం సార్. ఇట్లాంటి టైంలో మా పిల్లల కోసమైనా మేము వచ్చేస్తాం. ఓకే, చాలా హ్యాపీ. సో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారంట. అండ్ మదన్ సార్ మీకు స్పెషల్గా థ్యాంక్ యూ కూడా చెప్తున్నారు. అండ్ మేడంకి కూడా చెప్తున్నారు యాజ్ ఎ టాడ్లర్ టౌన్ పేరెంట్గా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద పార్టిసిపేషన్. సో ఇక్కడ అసలు అందరికంటే ఎక్కువ అట్రాక్షన్ అనిపిస్తుంది, కానీ అక్కడ ఏం లేదు అక్కడ, ఎందుకంటే మీ స్పెషల్ కేటగిరీ అన్నట్టు. ఓకే, సో సమీక్షతో మాట్లాడదాము. ఫస్ట్ నువ్వు నవ్వడం ఆపు. ఓకే సమీక్ష, ఏంటిది ముగ్గు అని తెలుసుకోవడానికి 3 జన్మలు ఎత్తాలి, ఇది ఫస్ట్ అర్థమవుతుందా? సరే ఇప్పుడు ఇది ముగ్గు అనుకుంటున్నా, సరే అన్ని కలర్లు వేసావు, అని ఎందుకు వదిలేసావు లాస్ట్ దీపము? ఓకే, ఇదంతా నువ్వేనే? నాకు తెలిసి ఇక్కడ చాలా మంది హెల్ప్ చేసినట్టున్నారు. ఎక్కడ లేని జనాలంతా నీ ముగ్గు దగ్గర కనిపించారు ఇంతకుముందు చూస్తే. చెప్పు, ఈయన హెల్ప్ చేస్తున్నాడా? హెల్ప్ చేస్తున్నాడా ఉన్నా చెడగొడుతున్నాడా? ఏమో నాకేదో తేడా కనిపిస్తుంది. ఓకే, ప్రైజ్ లో మంచిగా తీసుకుందాం అనుకుంటున్నావా పర్సంటేజ్? అదేం కుదరదు ఇక్కడ అని సమీక్ష అంటుంది. ఓకేనా సమీక్ష? సో నువ్వు విన్ అవుతావు అనుకుంటున్నావా? నువ్వు విన్ అయినా నీకు ఇవ్వరు ఇక్కడ, అర్థమవుతుందా? ఎందుకంటే మేము ఆ సార్ కూతురికి ఇచ్చిందని మేము అంటాం కాబట్టి, అర్థమవుతుందా? సో నీకు విన్ అయిన ఇవ్వరు, తర్వాత చాక్లెట్ కొనిస్తాడు తిని. రాగానే చాలా ఫాస్ట్గా వేసేసారు వీళ్ళు. సో చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సార్ నాకు ముగ్గులు ఎక్కువ పెద్దగా రాదు సార్, మా పిల్లల కోసం, అందుకే చాలా చిన్నగా వేసారు మీరు ముగ్గు. అదే సార్ మా పిల్లల కోసం వేసాను సార్ అంతే. ఓకే, పిల్లల కోసం, పిల్లలు అంటే లైక్ అడిగినట్టున్నారు, మమ్మీ అందరు పేరెంట్స్ వస్తున్నారు, సో నువ్వు కూడా రావాలి, పార్టిసిపేట్ చేయాలి, సో అందుకే వచ్చినట్టున్నారు. పిల్లల కోసం ముగ్గులేసింది కాబట్టి ఇది పిల్లల ముగ్గు అవుతుంది కాబట్టి. నెక్స్ట్ లాస్ట్ 5 minutes ఉంది, 10 minutes ఉంది. సో 10 minutes లోపు ఫినిష్ చేస్తే వీ కెన్ డిసైడ్ ద రిజల్ట్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇది చాలా స్పెషల్ ముగ్గు. ఇది యాక్చువల్లీ దీన్ని కలశం అనుకోవాలా, లేకపోతే ఇక్కడ ఇవి మాత్రం తాటి చెట్లు కావు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవి మాత్రం తాటి చెట్లు కావు, అది మాత్రం కళ్ళు కూడా కాదు. ఇది ముందే చెప్తున్నాను, మీరు అసలు అపార్థం చేసుకోవద్దు, అర్థమవుతుందా? బోనాలకి వేసే ముగ్గు ఇప్పుడు వేసారు అనుకోవద్దు అసలు. సో చెప్పండి అరుణ టీచర్, 10 minutes ఉంది, మీకు ఒక 2 minutes ఎక్స్టెండ్ చేస్తాము. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంకోటి మీ కూతుర్ని తెచ్చుకున్నారు హెల్పింగ్ కి. సో చాలా చిన్న కూతురు ఉంది, చాలా చిన్న కూతుర్ని తెచ్చుకున్నారు మీరు. సో మీరు ఇప్పుడు సంతూరు మమ్మ అనొచ్చు మిమ్మల్ని, చాలా చిన్న కూతురు ఉంది కాబట్టి. సో చెప్పండి టీచర్, ఎలా ఫీల్ అవుతుంది? ఐఎమ్ హ్యాపీ సార్, చాలా హ్యాపీ. ఓకే, ఇప్పుడు ఎక్కడ పార్టిసిపేట్ చేయలేదు, ఫస్ట్ టైం సార్. ఓకే, ఐఎమ్ హ్యాపీ. సో ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదంట, ఫస్ట్ టైం. అంటే ముగ్గులలో. ఓకే, ముగ్గుల్లో ఎప్పుడు అంటే ఈ ముగ్గుల పోటీలు ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. సో ఇక్కడ శ్రీమేధ స్కూల్ వాళ్ళు ఛాన్స్ ఇచ్చారు. సో ప్రూవ్ చేసుకుందామని చాలా పెద్ద కలశాన్ని గీశారు టీచర్. సో టీచర్కి హెల్ప్ చేసిన టీచర్ కమ్ డాటర్ ఇక్కడ మీనాక్షి టీచర్. మీరు చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హెల్ప్ చేద్దాం అనుకున్నారా, ముగ్గుని ఖరాబ్ చేద్దాం అనుకున్నారా? సార్ హెల్ప్ చేద్దామని వచ్చాను సార్, మా మమ్మీ సార్. మా చిన్న కూతురు ఆడుకు. సరే హెల్ప్ చేద్దాం అనుకున్నారంట. సో నేను అప్పటి నుంచి చెప్తున్నాను, స్టార్టింగ్ ఓన్లీ జల్లెడబట్టారు ఇక్కడ రంగుల్ని. ఇక్కడ పవన్, ఇక్కడ ఈ ముగ్గు చూసుకుంటే స్టార్టింగ్ రాగానే జల్లెడబడుతున్నారు. నేను ఏముంది అనుకున్నాను నేను యాక్చువల్లీ. సో చూస్తూ ఉంటే నాకు తెలుసు ఏదో పెద్ద కళాఖండమే దిగేటట్టుందని ఇక్కడ. సో నిజంగా అలాగే జరిగింది. చాలా అంటే నా పర్స్పెక్టివ్లో ఇది నా ఓన్ జడ్జిమెంట్ అంతే, నేను ఇక్కడ జడ్జి కాదు. సో నా ఓన్ జడ్జిమెంట్లో ఇది నాకు చాలా పెద్దగా కనిపిస్తుంది, ఇంకోటి బాగానే కనిపిస్తుంది. సో అడుగుదాం. సో ఇద్దరు కూతుర్లు కూడా హెల్ప్ చేస్తున్నారు కదా. ఓకే, సో చెప్పండి మేడం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో మీరు ఇట్లా అంటే ఈ స్కూల్, మన స్కూల్ వాళ్ళు, మీరు యాజ్ ఎ పేరెంట్ ఇక్కడ మీ పిల్లల్ని జాయిన్ చేసినప్పటి నుంచి ఇదే కదా ఫస్ట్? ఇదే ఫస్ట్ టైం. ఓకే, సో యాక్చువల్లీ చాలామంది పేరెంట్స్కి ఏదో ఒక కాంపిటీషన్ ఉండాలన్నట్టు సార్ అనుకున్నాడు. సో అలా సంక్రాంతి రోజు ఇంప్లిమెంట్ చేశారు ఇది.
సో మీరు ఇప్పుడు ఈ ఇప్పటికీ వడ్డానం రాలేదు. సో టైం అయిపోతుందని హడావిడిలో చాలా ఫాస్ట్గా వేసేస్తున్నారు ముగ్గు. సో ఇద్దరు కూతుళ్ళు నా మాట కూడా వింటలేరు, అసలు పట్టించుకోవట్లేదు. ఇలాగే మీరు పాఠాలు చెప్పేటప్పుడు కూడా పిల్లలు పట్టించుకోరు, మీ ఇష్టం మళ్ళీ. థ్యాంక్ యూ శ్రీమేధ విద్యానికేతన్ స్కూల్ మేనేజ్మెంట్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పార్టిసిపెంట్కి హలో. ఇంకొకటి విషయం ఏంటంటే మన తెలుగు తల్లి తెలంగాణ మన ముగ్గుల్ని మనం మర్చిపోకుండా మనం నేర్చుకొని మన పిల్లలు కూడా ఖచ్చితంగా చెప్పాలని మనవి అందరికీ పేరెంట్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. సో సంక్రాంతి రోజు ముగ్గులు అనేది మన ఓల్డ్ ట్రెడిషన్ కాబట్టి అది పిల్లలు మర్చిపోకుండా మనం ప్రయత్నించాలని చాలా చక్కటి మెసేజ్ ఇచ్చారు లక్ష్మి టీచర్, ఎందుకంటే తెలుగు టీచర్ కాబట్టి. సో ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం, స్కూల్ ఉంటే, లేకపోతే హాలిడేస్లో ఎంజాయ్ చేయండి. ఈటీవీ న్యూస్ సమాప్తం లాగా శ్రీమేధ న్యూస్ సమాప్తం. అదే సో అడుగుదాం మళ్ళీ. ఫస్ట్ మేడంని అడుగుదాం. మేడం చెప్పండి, మీ టీచర్స్ అండ్ పేరెంట్స్ వాళ్ళకి కండక్ట్ చేశారు కదా ఈ కాంపిటీషన్. సో వాళ్ళ మధ్య పోటీ అయితే పెట్టారు, ఓకే. సో మీరు పర్సనల్గా, ఇది క్వశ్చన్ అడగద్దు కానీ, మీరు పర్సనల్గా ఏ పేరెంట్ విన్ అయితే బాగుండు అని అనుకుంటున్నారు? ఇది కొంచెం క్లిష్టమైన ప్రశ్నని, అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు మళ్ళీ యాంకరింగ్ చేసేవాళ్ళు. ఆన్సర్ ఒక 10 minutes తర్వాత చెప్తాను. ఓకే, 10 minutes తర్వాత చెప్పే ఆన్సరే నా ఆన్సర్. అంటే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ అంటాం కదా, ఫస్ట్ ప్రైజ్ ఎవరైతే అనుకున్నారో వాళ్ళే. ఓకే, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? కండక్ట్ చేశారు కదా ఈ కాంపిటీషన్స్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పేరెంట్ చెప్పిన ఆన్సర్స్ మీరు చెప్పొద్దు, ఎందుకంటే మీరు కండక్ట్ చేశారు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వేస్తారని, అండ్ గుడ్ నంబర్ అనే చెప్పొచ్చు. ఇంతమంది పేరెంట్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్దీ వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక పేరెంట్ అయితే లైక్ మా బాబు పాప పిలిచారనే వచ్చాము, వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్దే, వాళ్ళ మీద ప్రేమ కొద్దే అని. రమాదేవి ఫస్ట్ ఎవరో కాదు, రమాదేవి అన్నారు. యాక్చువల్లీ పిల్లలు అడిగారని అన్నారు. యాక్చువల్లీ ముగ్గులు అంత పెద్దవి రావు కాబట్టి. కానీ ఇంత చిన్న ఏజ్ లో సమీక్ష ఎంత బాగా వేస్తుందని అయితే అనుకోలేదు. అది అసలు అన్ఎక్స్పెక్టెడ్, ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అది అక్కడ సమీక్ష మా ప్రిన్సిపల్ మేడం కూతురు అండి. సో అలానే అంటారు, ఎవరైనా సరే అనాల్సిందే, తప్పదు అది. సో ఇదంతా ఓకే. యాక్చువల్లీ ఈ ఐడియా మేడంది కాదు, పవన్ విను. యాక్చువల్లీ ఈ ఐడియా సార్ది యాక్చువల్లీ. సో పేరెంట్స్కి కూడా ఏదో ఒక కాంపిటీషన్ ఉండాలా, పిల్లల మధ్యన ఎందుకు, ఓకే, అలా అనుకొని సో సార్ కండక్ట్ చేశాడు. సో సార్ని అడుగుదాం. చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ సార్. అందరూ నాన్ మహి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ మనం పిల్లలకి పెడతాం కాంపిటీషన్, బట్ ఈ ఇయర్ పేరెంట్స్కి పెట్టాలన్న స్పెషల్. ఎందుకు అంటే ఎవ్రీ ఇయర్ కంటే ఇయర్ పేరెంట్స్ చాలా సపోర్టింగ్ ఉన్నారు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి మనం ఇవాళ పేరెంట్స్కి పెట్టడం జరిగింది. అండ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఎవరు తగ్గట్టు వాళ్ళు ఉన్నంతలో చాలా బెస్ట్గా ఇస్తున్నారు. సరే, ఇప్పుడు యాక్చువల్లీ మేడం అడిగిన క్వశ్చనే మిమ్మల్ని అడుగుతున్నా. అదే, సో మీరు యాజ్ పర్సనల్గా ఇది మీరు యాజ్ అ జడ్జిగా వచ్చారు, లేకపోతే యాజ్ అ మామూలుగా అందరూ చూసినట్టు, అందరు చూడనికి వచ్చినట్టు. సో మీరు పర్సనల్గా ఎవరు విన్ అయితే బాగుండు అనుకుంటున్నారు? మీకు ఎవరి ముగ్గు బాగా నచ్చింది? నాకు బాగా నచ్చింది. ఆల్రెడీ నా దగ్గర రిజల్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ కౌంట్ డౌన్ స్టార్ట్. ఆఫ్టర్ కౌంట్ డౌన్ వీల్ అనౌన్స్. అయిపోయిందమ్మా, లాస్ట్ 20 నుంచి కౌంట్ చేద్దాం. ఓకే, along with me ma. 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 5 or 6 6, 5, 4, 3, 2, 1. Stop. ఎక్కడ అక్కడ ఆపేయండి మా. ఎక్కడ ముగ్గులు అక్కడ గప్చుప్. మీరు పార్టిసిపేట్ చేయడమే మాకు పెద్ద ఇక్కడ. సో అంటే ఇక్కడ గిఫ్ట్ ఇవ్వడం అంటే ఇప్పుడు ప్రైజెస్ అనౌన్స్ చేయడం అనేది జస్ట్ ఎవరైతే కొంచెం బెటర్గా వేసిన వాళ్ళకి అన్నట్టు.
సో అలా అని రాని వాళ్ళు తక్కువ వేసినట్టు కాదు, బాగానే అందరివి కలర్స్ బాగానే వేశారు కాబట్టి సో వచ్చిన వాళ్ళు స్పోర్టివ్గా అంటే లైక్ మామూలుగా తీసుకొని రాని వాళ్ళు స్పోర్టివ్గా తీసుకుంటారు. థర్డ్ ప్రైజ్ goes to any guesses? ఎక్సెప్ట్ సమీక్ష ఎవరికైనా. సెకండ్ ప్రైజ్ goes to, ఒక హింట్ ఇస్తా, లేట్గా వచ్చినా లేటెస్ట్గా ఇస్తున్నారు. పార్టిసిపేట్ చేయలేదు, లేట్గా వచ్చినా నాకు వస్తుందో రాదా అన్న ఫీలింగ్ తోటే వేసేసిన. సంక్రాంతికి క్లాప్స్ అవంతా హ్యాపీనెస్. ఫస్ట్ ప్రైజ్ నెంబర్స్ ఇచ్చాం కదా, సీరియల్ నెంబర్స్ ఏవి అనుకుంటున్నారు మీరు గట్టిగా చెప్పండి. చంద్రకళ టీచర్ నెంబర్ 5 అని ఎవరు అనుకుంటున్నారు? నెంబర్ 5 కీర్తిక వాళ్ళ పేరెంట్స్. ఓకే, నెక్స్ట్ ఎనీ గెసెస్? చుక్కల ముగ్గు, సంక్రాంతి 3 days లో వేసే ముగ్గు. పావని టీచర్ ఫెస్టివల్ కనపడుతుంది. నెక్స్ట్ లక్ష్మీ టీచర్, అందులో చుక్కలు కనబడుతున్నాయా? ఓకే, అండ్ ద ఫస్ట్ ప్రైజ్ గోస్ టు చెప్పనా? సంధ్య, యశస్వినిస్ మదర్. కనుగొన చేశారు ఇద్దరిది, యాక్చువల్లీ డిఫరెంట్గా చేశారు. 2 టీచర్స్, మీనాక్షి టీచర్ కొంచెం బ్యాక్ అక్క బ్యాక్. So first prize goes to Sandhya garu, Yashaswini's mother. వెయిట్ పాప ఒకసారి జరగ. మీకు ఎన్ని గిఫ్ట్స్ ఉన్నాయి? 5 కదా, 5 + 1 స్పెషల్ గిఫ్ట్ 6 ఉన్నాయి. సో టోటల్ ఎంత మంది పార్టిసిపేట్ చేశారు? 14 లో 3 అయిపోయాయి. బట్ ఇప్పుడు చెప్తున్నాను కదా,